Hi, welcome to Subhan Coaching Center. Today we will discuss about the Telangana states. తెలంగాణ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఏమన్నా, రాష్ట్ర చిహ్నాలు, ఓకే, ఎంబ్లెమ్స్. సో తెలంగాణ స్టేటు రాజధాని క్యాపిటల్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర రాజధాని వచ్చేసి హైదరాబాద్. మరి హైదరాబాద్ అంటే అర్థము సింహం లాంటి నగరం. సింహం లాంటి నగరము, ఓకే. హైదరాబాద్ మీన్స్ హైదర్ లయన్, సింహాబాద్ సిటీ, లయన్ సిటీ. దీన్ని బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా అంటాం, ఓకే. సో దీన్ని ఇంకొక పేరు బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా, బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో పేర్లు సిటీ, అండ్ ఆల్సో పేర్లు సిటీ, ఓకే. సో ఇది ఇక తెలంగాణ గేయం. తెలంగాణ గేయం జయ హే తెలంగాణ, జయ హే జయ హే తెలంగాణ. తెలంగాణ యొక్క గేయం వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గేయం మా తెలుగు తల్లి. సో ఇక్కడ వచ్చేసి తెలంగాణ యొక్క గేయం వచ్చేసి ఇది జయ హే తెలంగాణ, ఓకే. దీన్ని రచించింది ఎవరంటే అందశ్రీ రచించారు, ఓకే. ఇది రిటన్ బై అందశ్రీ. సో తెలంగాణ రాష్ట్ర పుష్పము ఫ్లవర్ తంగేడు. దీని యొక్క శాస్త్రనామము కాసియా ఆరిక్యులేటా, కాసియా యాక్సిడెంటాలిస్. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ కాసియా ఆరిక్యులేటా అండ్ కాసియా ఆక్సిడెంటాలిస్, ఓకే. సో తంగేడు శాస్త్రం వచ్చేసి కాసియా ఆరిక్యులేటా, కాసియా యాక్సిడెంటాలిస్, ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వృక్షం. తెలంగాణ స్టేట్ ట్రీ, తెలంగాణ వృక్షం జమ్మి చెట్టు. జమ్మి ట్రీ. సో ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ప్రోసోపిస్ సినరేరియా. సైంటిఫిక్ నేమ్ ప్రోసోపిస్ సినరేరియా. జమ్మి చెట్టు యొక్క శాస్త్రం వచ్చేసి ప్రోసోపిస్ సినరేరియా. అయితే దసరా పండుగ సందర్భంగా చుట్టాల అందరి ఇండ్లకు తిరుగుతూ బంగారం అని పంచుకునే ఏది ఆకులు ఏది అంటే మనకు జమ్మి చెట్టు, ఓకే. సో ఇది నెక్స్ట్ తెలంగాణ జంతువు యానిమల్, తెలంగాణ స్టేట్ యానిమల్ మచ్చల జింక లేదా స్పాటెడ్ డీర్ అంటారు. స్పాటెడ్ డీర్ మా. సో ఇట్స్ సైంటిఫిక్ నేమ్ యాక్సిస్. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ యాక్సిస్, ఓకే. అంటే రెండు ఒకే విధంగా ఉండే పేర్లను ఏమంటామంటే టాటోనిమ్స్ అంటారు మనం సైంటిఫిక్ నేమ్లలో, టాటోనిమ్స్. అలాగే వేరే పేరు, ప్రజాతి పేరు, జాతి పేరు ఉంటే అది ద్వినామీకరణాలు. సో దీన్ని ప్రతిపాదించిన ఎవరో లినేయస్, ద్వినామీకరణ పితామహుడు. బైనామిల్ నామెన్క్లేచరు, ఫాదర్ ఆఫ్ బైనామిల్ నామెన్క్లేచర్ లినేయస్. సో ఇక్కడ జాతినేము ప్రజాతినేము, జాతినేము రెండు ఒకే విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే టాటోనిమ్స్ అంటారు. మనకు బయాలజీలో వస్తుంది, ఓకే. సో తెలంగాణ స్టేట్ యానిమల్. అలాగే పాలపిట్ట తెలంగాణ స్టేటు బర్డ్. పాలపిట్ట కొరాసియస్ బెంగాలెన్సిస్. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? కొరాసియస్ బెంగాలెన్సిస్, ఓకే. సో తెలంగాణ స్టేట్ బర్డ్ వచ్చేసి ఏది కొరాసియస్ బెంగాలెన్సిస్. ఇక నెక్స్ట్ ప్రధాన ఫలం సీతాఫలం, ఓకే.
తెలంగాణ స్టేటు ఫ్రూట్ సీతాఫలం. ఏమంటాం? సీతాఫలం. దీన్ని కస్టర్డ్ యాపిల్ అంటారమ్మా. కస్టర్డ్ యాపిల్ ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ అనోనా స్క్వామోసా. అనోనా స్క్వామోసా. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ అనోనా స్క్వామోసా. ఓకే. సో తెలంగాణ స్టేట్ ఫ్రూట్ సీతాఫలం. ఏపీ స్టేట్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా. అలాగే జాతీయ ఫలం కూడా మ్యాంగోనే. ఏమంటారు? ఓకే, మ్యాంగో. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధాన క్రీడ తెలంగాణ స్టేటు గేమ్ ఆర్ స్పోర్ట్ కబడ్డీ. కబడ్డీ. ఏపీ అండ్ తెలంగాణ స్టేటు గేమ్స్ వచ్చేసి కబడ్డీ. అయితే కబడ్డీ ఎంతమంది ఆడతారమ్మా? 7 మెంబర్స్ ఆడతారమ్మా. 7 మెంబర్స్. కబడ్డీని తెలుగులో ఏమంటామంటే చెడుగుడు అంటారు. కబడ్డీని తెలుగులో ఏమంటాము? చెడుగుడు. చెడుగుడు అంటాం. ఓకే. ఇక కబడ్డీ మీద వచ్చిన ఆటలు వచ్చేసి మనకు ఏది భీమ్, నాని, అలాగే ఒక్కడు సినిమా. ఓకే. నెక్స్ట్ ఇది. ఓకే. తెలంగాణ స్టేట్ ఫ్రూట్, తెలంగాణ స్టేట్ గేమ్ వచ్చేసి మనకు కబడ్డీ 7 మెంబర్స్. ఓకే. అలాగే తెలంగాణ స్టేటు ఏమంటాం? ఫిష్, ముర్రేల్ ఫిష్. ముర్రేల్ ఫిష్ లేదా ఏమంటాం దీన్ని? తెలంగాణ స్టేట్ ఫిష్ లేదా కొరమట్ట లేదా కొరమీను. కొరమట్ట లేదా కొరమీను. కొరమీను. ఓకే. మరి హైదరాబాద్ సారీ ఇక్కడ తెలంగాణలో సముద్రం అనేది మళ్ళీ చేప ఎందుకు పెట్టారంటే ఇక్కడ హైదరాబాద్ చేపందు అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ చేపమంది ఆస్తమా లేదా ఉబ్బస వ్యాధికి ఆ వ్యాధిలో ఇచ్చే మందు ఏదంటే ఇచ్చే చేప ఏదంటే కొరమీను. అందుకే హైదరాబాద్ చేప మందు దేనికి ఇస్తారు? ఉబ్బస వ్యాధి. ఏమంటారు? ఉబ్బస వ్యాధి. ఉబ్బస లేదా ఆస్తమా అంటారు ఇంగ్లీష్లో. ఆస్తమా. సో ఓకే. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే చెన్నా స్ట్రియేటా. చెన్నా స్ట్రియేటా. ఫిష్, ముర్రేల్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ చెన్నా స్ట్రియేటా. ఓకే. సో ఇది హైదరాబాద్ చేప మందులో ఉపయోగించే చేప ఏదంటే మనకు ఆస్తమా లేదా ఉబ్బస వ్యాధి ఉపయోగించే చేప ఏదంటే మనకు ఇది చెన్నా స్ట్రియేటా, ఈ ముర్రేల్ లేదా కొరమట్ట. ఓకే. సో ఇది. అలాగే అధికార చిహ్నం ఇక్కడ మాసపత్రిక వచ్చేసి తెలంగాణ. తెలంగాణ సారీ మాసపత్రిక మంత్లీ మ్యాగజైన్. మాసపత్రిక తెలంగాణ. తెలంగాణ అనేది ఒక మాసపత్రిక. ఓకే. తెలంగాణ అనేది ఒక మాసపత్రిక. తెలంగాణ మాసపత్రిక. అలాగే ఇక్కడ పండుగలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పండుగలు బతుకమ్మ, బోనాలు, రంజాన్. తెలంగాణ స్టేట్ పండుగలు వచ్చేసి బతుకమ్మ, బోనాలు, రంజాన్. ఈ 3 పండుగలు ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే జూన్ 2 అమ్మా. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే జూన్ 2 ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం. ఓకే. సో ప్రజెంట్ ఎన్ని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకే. ఇది మనకు తెలంగాణ గురించి. అలాగే తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య, జిల్లాలు ఎన్ని? 10+, 21+2 మొత్తము 33 జిల్లాలు ఉన్నాయమ్మా. 33 డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్. 10+ మొదట్లో 10 ఉండేవి, తర్వాత మళ్ళీ 21 వచ్చాయి, అప్పుడు 31. మళ్ళా 2 నారాయణపేట, ములుగు. మళ్ళా 2 ఇది నారాయణపేట, అలాగే ములుగు. ఓకే. ఈ 2 మనకు జిల్లాలు. మొత్తం కలిపి మొత్తం 33 జిల్లాలు. ఓకే. ఇది కొంచెం బాగా చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్. ఓకే. థ్యాంక్ యూ. మీ శుభాన్.